వ్యూవర్స్ చూస్తున్నారుగా సొరకాయ తూటి పులుసు రెడీ. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా యమ్మీగా ఉంటుంది. హాయ్ వ్యూవర్స్ చూస్తున్నారుగా సొరకాయ తూటి పులుసు కోసం సొరకాయ ముక్కకి పీల్ తీసుకుని ఇలా హోల్స్ చేసుకుని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయని ఇలా హోల్స్ చేసుకుని ఇలా ఇంతేసి ముక్కలు, పులుసుకు సరిపడేంత ముక్కలు కోసుకుని ఉంచుకోవాలి. ఒక టమాటా ఇలా చీరుకుని ఉంచుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర. మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర. ఇందులో ఇదే మసాలా. ఉల్లిపాయలు ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా ముక్కలు తరుక్కుని ఉంచుకోవాలి. ఒక 6 నుంచి 8 పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టుకుని ఉంచుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు. బాండి పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ముందుగా ఈ మెంతులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుని బాగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇలా సొరకాయ ముక్కలను వేసిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ముక్కల్ని ఉడికించుకోవాలి. వీటిని ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మసాలా పట్టుకుని వద్దాం. ఈ ముక్కలు ఇలా ఉడికిన తర్వాత చింతపండు రసం సమానంగా వేసుకుంటేనే బాగుంటుంది. రవ్వ పులుసులా పిండుకోవాలి. ఎక్కువ చింతపండు రసం పిండుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఈ ఆనపకాయ ముక్కలు ఈ చింతపండు రసంతో ఉడికేటప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ముందుగానే పచ్చిమిర్చి వేస్తే పచ్చిమిర్చి మెత్తగా అయిపోయి ఉండవు. ఇలా ఉడికేటప్పుడు వేసుకుంటే పచ్చిమిరపకాయల్లోకి పులుసు అది వెళ్ళి పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చింతపండు రసం పిండిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలను వేసుకుని ఉడికించుకుంటే పచ్చిమిరపకాయలు మెత్తగా అయిపోకుండా ఉంటాయి. ఈ ముక్కలు, పచ్చిమిరపకాయలు పులుసుతో పాటు ఉడికి పులుసు మిరపకాయల్లోకి, ముక్కల్లోకి వెళ్ళి టేస్ట్గా ఉంటుంది. ఈ పులుసు ఇలా మరిగేటప్పుడు కారం వేసుకుంటే కర్రీ కలరు చేంజ్ అవ్వకుండా బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. హాయ్ వ్యూవర్స్ చూస్తున్నారుగా సొరకాయ తూటి పులుసు రెడీ. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా ఉప్పు, కారం ఒకసారి ఏమైనా పడితే అడ్జస్ట్ చేసుకుని కొత్తిమీర జల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సొరకాయ తూటి పులుసు రెడీ. ఈ చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్ చూస్తున్నారుగా సొరకాయ తూటి పులుసు రెడీ. హాయ్ వ్యూవర్స్ చూస్తున్నారుగా సొరకాయ తూటి పులుసు రెడీ. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నిస్తే మళ్ళీ చేసుకుంటారు. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.